పాత బస్తీలో మరో కొత్త వివాదం. అధికారులు ఆక్రమణల్ని కూల్చేశారు. ఇప్పుడు ఆ ప్లేస్ లో నేతలు కొత్త నిర్మాణాలు చేపట్టారు. బాత్ బహుత్ గంభీర్ హై అన్నట్టుగా మారిపోయింది ముర్గి చౌక్ లో ఉన్న పరిస్థితి. డిమాలిష్ రీకన్స్ట్రక్షన్ పై రాజకీయం వేడెక్కుతోంది. ఫుట్పాత్లపై ఆక్రమణల తొలగింపు పాత బస్తీలో పొలిటికల్ హీట్ ను రాజేసింది. చార్మినార్ జోన్లోని ముర్గి చౌక్ లో ఫుట్పాత్లపై ఉన్న షాపులను తొలగిస్తుండగా ఎంఐఎం నేతలు అడ్డుకోవడం, పోలీసులతో జీహెచ్ఎంసీ అధికారులతో గొడవలకు దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ముర్గి చౌక్ క్లాక్ టవర్ దగ్గర అధికారులు తాత్కాలిక నిర్మాణాలను కూల్చేస్తే మజ్లిస్ ఎమ్మెల్యే జుల్ఫికర్ ఆధ్వర్యంలో అదే ప్లేస్ లో పర్మనెంట్ నిర్మాణాలు చేపట్టారు. ఎంఐఎం జుల్ఫికర్ కుర్చీలో కూర్చొని మరీ నిర్మాణ పనులను ఫుర్మాయించడంతో చేసేదేమీ లేక అధికారులు వెనుతిరిగారు. కట్ చేస్తే ఓల్డ్ సిటీలో ఆక్రమణల తొలగింపును అడ్డుకోవడంపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రభుత్వం ఎంఐఎం కు దాసోహమైందని విమర్శించారు ఆయన. రాష్ట్ర ముఖ్యమంత్రి దాసోహం అయిపోయింది. ముఖ్యమంత్రి కావాల్సింది ముఖ్యమంత్రి పీఠం. మీ వాళ్ళు వచ్చి కూలగొడితే మేము బాధ్యత కట్టిస్తున్నామని చెప్పి సవాల్ చేస్తే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు ముసుకొని కూర్చోండి. ఇవాళ పోలీసులను కొడితే నువ్వు ఒప్పుకుంటావా? పోలీసులను కొట్టినా కూడా మేము ఏం చేయ ఎంఏలకు దారాదంతం చేస్తా అని చెప్పు. చాలా ఓవర్సీట్లో మ్యాచ్ దమ్మని చూపడతాం. పాత బస్తీకి ఏమైనా ప్రత్యేక రూల్ అమలు చేస్తున్నారా, ఎంఐఎం కు రాసిచ్చారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బండి సంజయ్. అంటే పాత బస్తీకి ఒక రూలు, వేరే బస్తీలకు ఒక రూలు. పాత బస్తీకి ముఖ్యమంత్రి స్వయం ప్రతిపత్తి కల్పించింది కావచ్చు. మీరు పాత బస్తీలో ఏమన్నా వేసుకోండి, రోడ్లు కబ్జా అయ్యండి, ప్రభుత్వ స్థలాలు కబ్జా అయ్యండి, హిందువుల ఆస్తులు దోసుకోండి, హిందూ అమ్మాయిని లోపరుచుకోండి, డ్రగ్స్ సప్లై చేసుకోండి, దొంగదందా లంగదందా ఏంటి అని చెప్పి వాళ్ళకు అప్పయిపోయినావా? కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిందిగా డిమాండ్ చేస్తారు. ఇక ఆక్రమణల తొలగింపు సందర్భంగా జరిగిన ఘటనలపై దర్యాప్తును స్పీడప్ చేశారు పోలీసులు. విచారణకు హాజరు కావాలని అధికారులకు నోటీసులు ఇచ్చారు. వారి స్టేట్మెంట్ ఆధారంగా చర్యలకు రంగం సిద్ధమవుతోంది.